Good morning, students. I am Sivakumari, Department of Physics, Sir CRR College for Women, Eluru. Now, I am going to discuss about first BSc Sem 1 Physics Paper 1. Title is Mechanics, Waves and Oscillations for all physics combination groups. Now, we are going to discuss about Unit 4. Title Undamped, Damped and Forced Oscillations. Today topics are periodic motion and few definitions of simple harmonic motion, simple harmonic oscillator, equation of motion of a simple harmonic oscillator and its solution, and physical characteristics of SHM. SHM means simple harmonic motion. ఓకే ఫస్ట్ అసలు పీరియాడిక్ మోషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పీరియాడిక్ మోషన్ అంటే డెఫినేషన్ ఏమి ఇచ్చారమ్మా? ఏ మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే ఒకసారి డయాగ్రామాటికల్గా చూసుకుందాం. ఇదే డయాగ్రాము సింపుల్ పెండులం డయాగ్రామ్. ఆల్రెడీ మనం ఇంటర్లో చదువుకున్నాం కదా సింపుల్ పెండులం గురించి. ఓకే, సింపుల్ పెండులం గురించి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇదేంటమ్మా రిటార్డ్ స్టాండ్. రిటార్డ్ స్టాండ్కి ఏం చేసాము, ఒక స్పెరికల్ బాబ్ ఉంది కదా, ఆ స్పెరికల్ బాబ్ని ఏం చేసాము, దానికి సస్పెండ్ చేసాము. సస్పెండ్ చేసినప్పుడు ఇది ఎటువంటి ఆక్సిలేషన్స్ని మనకి చేస్తుంది అంటే టు అండ్ ఫ్రో ఆక్సిలేషన్స్ని చేస్తుంది. ఏ ఆక్సిలేషన్ చేస్తుంది? టు అండ్ ఫ్రో ఆక్సిలేషన్స్ చేస్తుంది. అంటే ఇది బి నుండి స్టార్ట్ అయ్యి ఆక్సిలేషన్ ఎలా వెళ్తుంది, సి వరకు వెళ్ళి మళ్ళీ ఏమవుతుందమ్మా వెనుకకి ఇలా వచ్చి ఏ వరకు వచ్చి మళ్ళీ ఏమవుతుంది బి వరకు వస్తుంది. అంటే వన్ కంప్లీట్ ఆక్సిలేషన్ జరగాలంటే ఏంటి, బి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ బి వరకు వస్తే కనుక దాన్ని ఏమంటాం, వన్ కంప్లీట్ ఆక్సిలేషన్ జరిపింది అని చెప్తాం. అంటే ఇట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే టైం అనేది ఏమవ్వాలి, ఈక్వల్గా ఉండాలి ప్రతి ఆక్సిలేషన్కి కూడా. అలా జరిగే మోషన్స్ని ఏమంటారంటే పీరియాడిక్ మోషన్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి పీరియాడిక్ మోషన్కి? స్పిన్ ఆఫ్ ఎర్త్ అండ్ మోషన్ ఆఫ్ శాటిలైట్స్. మోషన్ ఆఫ్ శాటిలైట్స్ కూడా ఈ పీరియాడిక్ మోషన్ని మనకి అబ్జర్వ్ చేస్తాం. అండ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్లో ఏముంటాయి మనకి, ఆటమ్స్ ఉంటాయి. అంటే మాలిక్యూల్స్లో ఉన్న ఆటమ్స్ కూడా వాటి మధ్యలో ఏముంటాయి, వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ కూడా ఏ మోషన్ ఎగ్జిబిట్ చేస్తున్నాయమ్మా, పీరియాడిక్ మోషన్నే ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ డెఫినిషన్స్ ఏంటంటే పీరియాడిక్ టైం. పీరియాడిక్ టైం అంటే ఏం చెప్పారు అంటే ద టైం టేకన్ ఫర్ వన్ కంప్లీట్ ఆక్సిలేషన్. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాము, ఇక్కడ బి అనేది ఏంటి, ఇక్కడ బాబ్. ఈ పొజిషన్ ఏమంటారు అంటే మీన్ పొజిషన్ అంటారు. ఏ పొజిషన్ అంటారు, మీన్ పొజిషన్. తర్వాత ఇక్కడ సి అండ్ ఏ ఇవి ఉన్నాయి కదా, ఏ అండ్ సి ఉన్నాయి కదా, ఏ అండ్ సిని ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అంటారు. ఓకే, అంటే మీన్ పొజిషన్ నుండి ఈ బాబ్ అనేది ఆక్సిలేట్ అవుతూ ఏమవ్వాలి, మళ్ళీ ఏ వరకు వెళ్ళి మళ్ళీ బి వరకు రావాలి. అంటే బి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ బి వరకు వస్తే వన్ కంప్లీట్ ఆక్సిలేషన్ అయ్యిందని చెప్పుకున్నాం. ఆ వన్ కంప్లీట్ ఆక్సిలేషన్ అవ్వడానికి ఎంత టైం అయితే అవుతుందో ఆ టైంని ఏమంటారు పీరియాడిక్ టైం లేదా టైం పీరియడ్ అంటారు. ఏమంటారు, పీరియాడిక్ టైం లేదా టైం పీరియడ్ అంటారు. అంటే పీరియాడిక్ టైం ఏంటమ్మా డెఫినిషను, ద టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ ఆక్సిలేషన్. దీన్ని దేంతో డినోట్ చేస్తాం మనం, క్యాపిటల్ టీ. దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ టీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ డెఫినిషన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఆక్సిలేషన్స్ ఇన్ 1 సెకండ్. అంటే ఒక్క సెకండ్లో ఎన్ని ఆక్సిలేషన్స్ జరుపుతుందో దాన్ని ఏమంటారమ్మా ఫ్రీక్వెన్సీ అంటారు. ఇట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ పీరియాడిక్ టైం. అంటే పీరియాడిక్ టైంకి ఇది రెసిప్రోకల్. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ ఎన్ కానీ న్యూతో కానీ రిప్రజెంట్ చేస్తారు. దీని ఫార్ములా ఏంటమ్మా, n = 1/T. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్తారు, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. దాన్ని ఏమంటారు, డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు దీనిలో వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ అంటే ఈ బి నుండి సి వరకు వెళ్తుంది కదా, ఈ డిస్టెన్స్ ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్
యాంప్లిట్యూడ్ అంటే ఏమి ఇచ్చారు? ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఈక్విలిబ్రియం పొజిషన్ అండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇదే పొజిషన్ మీన్ పొజిషన్. ఏ అండ్ సి వచ్చేసి ఎక్స్ట్రీమ్ పొజిషన్. మీన్ పొజిషన్కే ఇంకొక పేరు ఏంటంటే ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే, యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే ఇది బి నుండి సి వరకు ఉన్న మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని ఏమంటారు అంటే యాంప్లిట్యూడ్ అంటారు. యాంప్లిట్యూడ్ దేంతో రిప్రజెంట్ చేస్తారు అంటే స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తారు. స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్. ఫేజ్ అంటే ఏంటంటే ఫేజ్ ఏం చెప్తుంది అంటే స్టేట్ ఆఫ్ ది పార్టికల్ యొక్క స్టేట్ని యాజ్ రిగార్డ్స్ ఇట్స్ పొజిషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ గురించి చెప్తుంది. అంటే పార్టికల్ యొక్క స్టేట్ని, దాని యొక్క పొజిషన్ని, దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ని మనకి ఫేజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ రిస్టోరింగ్ ఫోర్స్. రిస్టోరింగ్ ఫోర్స్ అంటే ఇప్పుడు బి నుండి సి వరకు మనకి ఏమన్నాము ఆక్సిలేట్ చేస్తుంది అన్నట్టు బి నుండి సికి ఆక్సిలేషన్ జరుగుతుంది. జరిపినప్పుడు మనకి ఈ సి నుండి అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుండి మీన్ పొజిషన్కి మనకి పార్టికల్ని తీసుకురావడానికి ఫోర్స్ రిక్వైర్ అవుతుంది కదా, అటువంటి ఫోర్స్ని ఏమంటారంటే రిస్టోరింగ్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? రిస్టోరింగ్ ఫోర్స్ అంటారు. టు బ్రింగ్ ద పార్టికల్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ టు ఈక్విలిబ్రియం పొజిషన్, దాన్ని ఏమంటారమ్మా రిస్టోరింగ్ ఫోర్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి డెఫినేషన్ చూడండి. when the particle is displaced from its equilibrium position, a periodic force on it in such a direction as to bring the particle to its equilibrium position. అంటే ఏం చెప్పారు? టు బ్రింగ్ ద పార్టికల్ ఇన్ టు ఈక్విలిబ్రియం పొజిషన్. ఎక్కడి నుండి తీసుకురావాలి? మనం ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుండి తీసుకురావాలి ఈక్విలిబ్రియం పొజిషన్కి. ఓకే, అటువంటి ఫోర్స్ని ఏమంటారు? రిస్టోరింగ్ ఫోర్స్ అంటారు. ఈ రిస్టోరింగ్ ఫోర్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. అసలు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్ హార్మోనిక్ మోషన్, the oscillatory particle which is acted upon by a restoring force which is directly proportional to the displacement. అంటే F అంటే ఏంటి? ఇక్కడ రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్. ఓకే, మన నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఫోర్స్ అనేది ఏ ఫోర్సు? రిస్టోరింగ్ ఫోర్స్. అంటే మనకి ఏ డైరెక్షన్లో వస్తుంది? అది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొస్తున్నాం మనం. సో అందువల్ల ఏమవుతుంది? ఎఫ్ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటమ్మా ఇక్కడ? డిస్ప్లేస్మెంట్. ఎఫ్ అంటే ఏంటి? రిస్టోరింగ్ ఫోర్స్. సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ద పార్టికల్ ఆర్ బాడీ ఈ సెట్ టు ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఏ పార్టికల్ అయితే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో అటువంటి వాటిని ఏమంటారంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి? దానిలోనే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకే, ఇప్పుడు కన్సిడర్ ఏ పార్టికల్. ఏం తీసుకున్నాము? పి అనే పార్టికల్ తీసుకున్నాం. ఓకే, పి అనే పార్టికల్, దాని యొక్క మాస్ ఎంత ఉంది? ఎం. ఆల్రెడీ నేను ఇక్కడ సింపుల్ పెండులంలో చెప్పినప్పుడు బాబ్ అని తీసుకున్నాం కదా, ఆ బాబ్నే మనం ఇక్కడ ఎలా తీసుకున్నామంటే ఒక పార్టికల్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఆ పార్టికల్ యొక్క మాస్ ఎంత ఉంది అంటే స్మాల్ ఎం ఉంది. ఎంత ఉంది? స్మాల్ ఎం ఉంది. ఆ ఎం ఉన్న ఆ పార్టికల్ అనేది ఏమవుతుంది? ఆక్సిలేట్ అవుతుంది. ఎటువంటి ఆక్సిలేషన్స్ జరుగుతుంది? టు అండ్ ఫ్రో, ముందుకు వెనక్కి ఆక్సిలేషన్స్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకి అక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ లేదా మీన్ పొజిషన్ అన్నాం కదా, ఆ పొజిషన్ని మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఓ. అంటే ఇక్కడ నుండి పార్టికల్ అనేది ఏమవుతుంది? ఇలా ఇక్కడ వరకు మళ్ళీ ఇలాగా. ఓకే, అలాగ టు అండ్ ఫ్రో ఆక్సిలేషన్స్ జరుగుతూ ఉంది. ఈ ఓ అనేది ఏంటమ్మా? ఈక్విలిబ్రియం పొజిషన్. పి అంటే ఏంటి ఇక్కడ? పి అంటే ఏంటి ఇక్కడ? ఈక్విలిబ్రియం పార్టికల్. పి అంటే ఏంటి? పార్టికల్. ఓకే, ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్న. ఏ ఫోర్సు? రిస్టోరింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, మీన్ పొజిషన్ నుండి పార్టికల్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి? డిస్టెన్స్ ఏంటమ్మా? ఎక్స్. ఓకే, దాని డిస్ప్లేస్మెంట్ అన్నాం మనం. ఇక్కడ ఉపయోగించే ఫోర్స్ అనేది ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ టు ది డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఫోర్స్ అనేది ఇక్కడ ఉపయోగించేది ఎఫ్. ఎఫ్ అనేది ఏంటి? రిస్టోరింగ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇదన్నీ చెప్పుకున్నది. ఎక్స్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పి ఫ్రమ్ ఓ ఎట్ ఎనీ ఇన్స్టాంట్.
సో ద ఇన్స్టంటేనియస్ ఫోర్స్ F యాక్టింగ్ అపాన్ ది P ఈజ్ గివెన్ బై ఏంటి F ప్రపోర్షనల్ టు -x. ఓకే, ప్రపోర్షనాలిటీ ఇది చేసినప్పుడు మనకి ఏం ఇంట్రడ్యూస్ చేస్తాము, ఖచ్చితంగా ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ కాన్స్టెంట్ ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే K అనే కాన్స్టెంట్ తీసుకున్నాము, వేర్ K ఈస్ ద ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ ఆర్ ఫోర్స్ కాన్స్టెంట్ అని అంటాము. సో F ఈక్వల్ టు మనకి ఏ ఈక్వేషన్ వచ్చిందమ్మా, -kx అని వచ్చింది. ఓకే, నెగిటివ్ సైన్ ఎందుకు ఉపయోగిస్తున్నాము చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటి ఈజ్ యూజ్డ్ టు ఫోర్స్, F ఈజ్ ఆపోజిట్ టు ది డిస్ప్లేస్మెంట్. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా నుండి మనకి F ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ma అంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, F ఈక్వల్ టు ma, F ఈక్వల్ టు m ఇంటూ a అంటే ఏంటి ఇక్కడ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి అసలు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో దాన్ని చేసినట్లయితే మనకి ఏ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, d2x/dt² వస్తుంది. సో ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ తెలుసు మనకి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, F ఈక్వల్ టు -kx అని ఇచ్చారు. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, F ఈక్వల్ టు m ఇంటూ d2x/dt². సో 1 ఈక్వల్ టు 2 చేసుకున్నట్లయితే ఏమవుతుంది, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 1 ఈక్వల్ టు 2 చేస్తే m ఇంటూ d2x/dt² ఈక్వల్ టు -kx. ఓకే, దీని నుండి m ని తీసుకువెళ్తే ఏమవుతుందమ్మా, d2x/dt² ఈక్వల్ టు -k/m ఇంటూ x. సో లెట్ k/m ని ఏమనుకున్నామంటే ఒమేగా స్క్వేర్ అనుకున్నాం, వేర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ద కాన్స్టెంట్. సో d2x/dt² ఈక్వల్ టు -ω² ఇంటూ x. ఈ మైనస్ ని తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో d2x/dt² ప్లస్ ω²x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. సో ఈ ఈక్వేషన్ నే అంటే ఈ ఈక్వేషన్ ఏంటి, d2x/dt² ప్లస్ ω²x ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఏమంటారంటే దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్. సో నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్. let us consider d2x/dt² ఈక్వల్ టు, దీని ఎలా రాసుకోవచ్చు మనం, d/dt ఇంటూ dx/dt కింద రాసుకున్నాం. సో dx/dt అంటే ఏంటమ్మా, మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వెలాసిటీ అవుతుంది. సో ఏమవుతుంది, dv/dt అవుతుంది. సో dv/dtని ఏం చేస్తాము అంటే నెక్స్ట్ dx/dxతో అంటే dxతో మల్టిప్లై చేసి dxతో డివైడ్ చేసాము. చేసినప్పుడు మనకి ఎలా రాసుకున్నాము అంటే dx/dt అండ్ dv/dx రాసుకున్నాం. సో dx/dt అంటే మనకు తెలుసు, ఏం తెలుసు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. x అంటే ఏంటి అక్కడ, డిస్ప్లేస్మెంట్ కదా. సో dx/dt అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ది వెలాసిటీ. ఓకే, సో dx/dt ప్లేస్లో వెలాసిటీ అని పెట్టుకున్నాం, dv/dxని అలానే రాసుకున్నాం. సో ఈ ఈక్వేషన్ ఏమనుకున్నామంటే ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుండి మనకి ఏమొచ్చింది, ఈక్వేషన్ 3 నుండి d2x/dt² ప్లస్ ω²x ఈక్వల్ టు 0 కదా. సో d2x/dt² తీసుకొస్తే ఏమవుతుంది, -ω²x. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. సో 4 ఈక్వల్ టు 5 చేసాం. 4 ఈక్వల్ టు 5 అంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, d2x/dt². ఫిఫ్త్ ఈక్వేషన్ కూడా d2x/dt². సో LHS సైడ్ రెండు ఈక్వల్ కాబట్టి RHS సైడ్ ఏం చేయొచ్చు, రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, b dv/dx ఈక్వల్ టు -ω²x. ఇదే కదా వచ్చింది. సో దీని నుండి ఏం చేసాము, b ఇంటూ dv ఈక్వల్ టు -ω²x డాట్ ఇంటూ dx తీసుకెళ్తే ఏమవుతుందమ్మా, dx. దీన్ని ఏం చేస్తారు అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 2 సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ v dv ఈక్వల్ టు -ω² అనేది ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చాము, ఇంటిగ్రల్ x dx. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తే vని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, v² బై 2
ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి అలానే ఉంటుంది. ఎక్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. ప్లస్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనం ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి కంపల్సరీ. సో ప్లస్ C1, ఆ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఏంటి, C1. ఈ C1 వాల్యూ రావాలి అంటే మనం అప్లయింగ్ ద బౌండరీ కండిషన్స్ వీటిని అప్లై చేయాలి. సో ఆ బౌండరీ కండిషన్స్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, ఏ తీసుకోవాలి. అండ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ కూడా 0 అని కన్సిడర్ చేసుకోవాలి. సో v ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అని కన్సిడర్ చేస్తే ఈ రెండింటిని బౌండరీ కండిషన్ని ఈ ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, v ఈక్వల్ టు 0 అవుతుంది, ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ అంటే ఎక్స్ స్క్వేర్లో ఎంత పెట్టుకున్నాం, ఏ స్క్వేర్ బై 2 ప్లస్ C1 అవుతుంది. సో C1 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ బై 2 వచ్చింది. సో ఈ C1 వాల్యూని మనం దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 6 ఏంటి, v స్క్వేర్ బై 2 ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ C1. సో దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే v స్క్వేర్ బై 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ C1 అనే వాల్యూ ఎంతమ్మా, ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ బై 2ని సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, C1 వాల్యూని ఏం చేసాము, ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ చూడండి, అన్ని 2లే ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. v స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ని కనుక కామన్ తీస్తే కనుక మనకి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దీని నుండి v అయితే ఏమవుతుంది, ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. v అంటే ఏంటి, వెలాసిటీ. ఒమేగా అంటే ఏంటి, ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఏ అంటే యాంప్లిట్యూడ్, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. సో v అంటే వెలాసిటీ కాబట్టి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్ కదా డిస్ప్లేస్మెంట్. సో రేట్ ఆఫ్ చేంజ్ అంటే d బై dt అంటే dx బై dt అంటే v అనమాట. సో ఈక్వల్ టు ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. dx బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ dt. ఏం చేస్తాం ఇక్కడ, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం డినామినేటర్కి. ఓకే, ఈ ఈక్వేషన్ ఏమనుకున్నాము, 7 అనుకున్నాం. ఈ ఈక్వేషన్లో మనం లెటర్స్ కన్సిడర్ బై సింప్లిఫికేషన్ కోసం ఎక్స్ ఈక్వల్ టు ఏమనుకున్నాము అంటే ఏ సైన్ థీటా. అండ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందమ్మా, ఎక్స్ని చేస్తే డిఎక్స్, ఏ అనేది ఆంప్లిట్యూడ్ కాన్స్టెంట్, సైన్ థీటాని చేస్తే కాస్ థీటా, థీటాని చేస్తే మళ్ళీ ఇంటికి డెరివేషను డి థీటా. అంటే డిఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఏ కాస్ థీటా డి థీటా. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్ 7లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమవుతుంది, డిఎక్స్ ప్లేస్లో ఎంత పెడతాం, ఏ కాస్ థీటా డి థీటా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఏ స్క్వేరు సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఒమేగా dt. నెక్స్ట్ ఏ కాస్ థీటా డి థీటా రూట్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందమ్మా, ఇక్కడ కాస్ థీటా మిగులుతుంది. కాసు క్యాన్సిల్ అయిపోతుంది, ఏ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది ఏంటి, డి థీటా ఈక్వల్ టు ఒమేగా dt. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ డి థీటా ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఇంటిగ్రల్ dt. దీని ఇంటిగ్రల్ చేస్తే ఏమవుతుందమ్మా, డి థీటాని చేస్తే థీటా, ఒమేగా ఇంటిగ్రల్ dtని చేస్తే ఏమవుతుంది, t ప్లస్ మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడల్లా చెప్పాను ఒక ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ రిడ్యూస్ చేయాలి. ఆ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఏంటి, పై. సో వేర్ పై ఇస్ ఏ కాన్స్టెంట్. నౌ ద డిస్ప్లేస్మెంట్ ఏమని వచ్చింది మనకి, థీటా వాల్యూ వచ్చింది కదా, ఏమని వచ్చింది, ఒమేగా టీ ప్లస్ పై అని వచ్చింది. మనకి ఎక్స్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని తీసుకున్నాం. సో థీటా ప్లేస్లో ఎంత పెడతాము, ఒమేగా టీ ప్లస్ పైని పెట్టాము అనుకోండి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఏమవుతుంది, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్, ఏ అంటే ఆంప్లిట్యూడ్, ఓకేనా, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ అంటే టైం, పై అనేది కాన్స్టెంట్. ఓకే, దిస్ గివ్స్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్.
ఇఫ్ ద మోషన్ టేక్స్ ప్లేస్ అలాంగ్ ద వై యాక్సిస్, ఒకవేళ మనం పార్టికల్ అనేది వై యాక్సిస్ లో మూవ్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది మనకి y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఇక్కడ వరకు సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క సొల్యూషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంప్లీట్ అయ్యింది. 10 మార్క్స్ కి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో మనకి 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కమ్మా. ఫస్ట్ ఏం కనుక్కున్నాం, ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఇది ఏ డైరెక్షన్ లో, ఎక్స్ డైరెక్షన్ లో కనుక పార్టికల్ ట్రావెల్ అవుతాయి. అదే కనుక వై డైరెక్షన్ లో ట్రావెల్ అయితే y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఎక్స్ అంటే ఏంటమ్మా డిస్ప్లేస్మెంట్, ఏ అంటే ఆంప్లిట్యూడ్, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ, టీ అంటే టైం. ఓకే, ఆంప్లిట్యూడ్ అంటే ఏం చెప్పాము, ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ది మీన్ పొజిషన్. ఓకే, దాన్నే ఆంప్లిట్యూడ్ అని చెప్తాము. సో వెలాసిటీ అంటే ఏంటి ఫార్ములా మనకి, v ఈక్వల్ టు ఏంటి dx బై dt, ఆల్రెడీ డిస్కస్ చేసాం. v ఈక్వల్ టు ఏంటి, వెలాసిటీ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు dx అంటే ఏంటి, x ని డెరివేటివ్ చేయాలి అంటే ఏమవుతుంది, ఏ సైన్ చేస్తే ఏమవుతుందమ్మా కాస్ అవుతుంది, ఒమేగా టీ ప్లస్ పై. ఒమేగా టీని చేస్తే ఏమవుతుంది ఒమేగా అవుతుంది, అంటే ఏమొస్తుంది ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ పై అవుతుంది. ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ పై అంటే ఏంటి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ పీరియాడిక్ టైం. పీరియాడిక్ టైం అంటే ఏం చెప్పాను, ఫస్ట్ డెఫినేషన్స్ లో చెప్పాం కదా, టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ ఆక్సిలేషన్. ఒక కంప్లీట్ ఆక్సిలేషన్ జరగడానికి ఎంత టైం అయితే పడుతుందో అంటే ఏంటి, ఇప్పుడు చెప్పాం కదా ఇది మీన్ పొజిషన్, మీన్ పొజిషన్ ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. ఇదేంటి మ్యాగ్మా పొజిషన్, ఇది మ్యాగ్మా పొజిషన్. ఇక్కడ ఏమవుతుందంటే వెలాసిటీ అనేది, ఇక్కడ మ్యాగ్మా పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ లో మనకి వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది అమ్మా, తక్కువ ఉంటుంది, జీరో ఉంటుంది, మినిమం ఉంటుంది. అండ్ మీన్ పొజిషన్ లో ఎలా ఉంటుంది, మాక్సిమం గా ఉంటుంది వెలాసిటీ అనేది. ఒక పార్టికల్ మూవ్ అవుతుంది అంటే కంపల్సరీగా దానికి ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఎట్ ఈక్విలిబ్రియం పాయింట్ అండ్ మినిమం ఎట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. ఓకే, ఎక్స్ట్రీమ్ పాయింట్స్. సో పీరియాడిక్ టైం అంటే టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ ఆక్సిలేషన్ అని చెప్పాము, డినోటెడ్ బై క్యాపిటల్ టీ. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. సో టైంని మనం ఎలా తీసుకున్నాము అంటే టీ ఈక్వల్ టు టీ ప్లస్ 2π బై ఒమేగా కింద తీసుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ సైన్ ఒమేగా ఇంటూ టీ ప్లస్ 2π బై ఒమేగా ప్లస్ పై. సో ఒమేగా ఇంటూ టీ, ఒమేగా టీ ఏమవుతుందమ్మా, ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 2π ప్లస్ పై అవుతుంది. సో అల్టిమేట్ గా మనకి ఏ ఈక్వేషన్ వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై కిందే వచ్చింది. అంటే మనం ఏం తీసుకున్నామో అదే వచ్చింది, అంటే టైం ఇంటర్వెల్ అనేది ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుందని ప్రూవ్ అయింది. నెక్స్ట్, టీ ఈక్వల్ టు టైం పీరియడ్ 2π బై ఒమేగా. టైం పీరియడ్ ఫార్ములా ఏంటమ్మా 2π బై ఒమేగా. సో టీ ఈక్వల్ టు టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆ పెండులం యొక్క ఆక్సిలేటర్ యొక్క టైం పీరియడ్ టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా అంటే ఏంటి, ఒమేగా అనేది ఎలా వస్తుంది అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి ఏమి ఈక్వేషన్ వచ్చింది, d2x బై dt స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ అనేది ఎందుకు వస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఏం చెప్పాం, ఒక రిస్టోరింగ్ ఫోర్స్ ఉపయోగించాం కాబట్టి, డిస్ప్లేస్మెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉపయోగించాం కాబట్టి అక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ దీనిలో కన్సిడర్ చేయం మనం. సో ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది, d2x బై dt స్క్వేర్ బై ఎక్స్. ఒమేగా ఈక్వల్ టు రూట్ ఆఫ్ d2x బై dt స్క్వేర్ బై ఎక్స్. ఈ ఒమేగా ప్లేస్ లో మనం ఏమి ఇప్పుడు పెడతాము అంటే రూట్ ఆఫ్ d2x బై dt స్క్వేర్ బై ఎక్స్ ని తీసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ t ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ ఏమవుతుంది ఎక్స్ బై d2x బై dt స్క్వేర్. అంటే t ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్, d2x బై dt స్క్వేర్ అంటే ఏంటమ్మా యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే చెప్పాను కదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అండ్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఏమవుతుంది
టీ స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ అవుతుంది. అంటే టైం పీరియడ్ మనకి ఏమొచ్చింది, టీ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై యాక్సలరేషన్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఆక్సిలేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో పెండులం అనేది ఎన్ని ఆక్సిలేషన్స్ అయితే జరుపుతుందో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీని ఎంతో కానీ న్యూతో కానీ రిప్రజెంట్ చేస్తాము. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది టైం పీరియడ్. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, 2π/ω. సో రెసిప్రోకల్ కాబట్టి ఏమవుతుంది, ω/2π. సో 1/2π. ఒమేగా అంటే ఏం తీసుకున్నాము, రూట్ ఆఫ్ k/m. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి తీసుకుంటాం. ఒమేగా ఈక్వల్ టు ఏంటి, రూట్ ఆఫ్ k/m. ఫేజ్ అంటే ఏంటమ్మా, ఫేజ్ ఏం చెప్తుంది మనకి, పార్టికల్ యొక్క స్టేట్ ని, పొజిషన్ ని అండ్ డైరెక్షన్ ఎట్ దట్ ఇన్స్టెంట్ ని గురించి చెప్తుంది. సో ఫేజ్ అంటే ద యాంగిల్ ω/t + πని ఏమంటారంటే ఫేజ్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. యాంగిల్ ఏంటి, ω/t + πని ఏమంటారు, ఫేజ్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ నుండి ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిక్ మోషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, తర్వాత ఫ్యూ డెఫినిషన్స్ చెప్పుకున్నాం, తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి, సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్ గురించి, దాని యొక్క ఈక్వేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి, తర్వాత సొల్యూషన్ గురించి, తర్వాత ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇది ఎస్ఐ క్వశ్చన్ 10 మార్క్స్కి వస్తుంది, జాగ్రత్తగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.